క్యాప్సికం కాదు, అది పొట్లకాయ. 3 కర్రీస్ ఇచ్చారు, పొట్లకాయ, దోసకాయ, పప్పు ఇచ్చారు. దాంతో పాటుగా అన్లిమిటెడ్ రైస్ వస్తుంది సేమ్ మళ్ళాగానే. నేను ఈ నూల్ పరాటా ఆర్డర్ చేశాను. నమస్తే అందరికి, నేను మీ తెలుగు ప్యాసింజర్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మెలాకా. ఈరోజు వచ్చేసి మలాకాలో ఉన్న రివర్ దగ్గర ఉంటాను. ఇది యాక్చువల్గా దీని రివర్ సోర్స్ వచ్చేసి సుంగి రివర్ అని చెప్పేసి అంటారు. యాక్చువల్గా ఈ రివర్ వచ్చేసి మెలాకా సెంటర్ నుంచి ఫ్లో అవుతుంది. 15th సెంచరీలో సుల్తాన్ కి ట్రేడ్ రూట్గా యూజ్ చేసేవారు. ఈ రివర్లో ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ పోర్టుకు తీసుకెళ్లేవారు. మనకి ఇక్కడ మెలాకాలో దగ్గర పోర్ట్ ఉంటుంది కదా, దాంట్లోకి ఈ రివర్ రూట్ వాడుకొని ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఉండేవారు. సో ఈ రివర్ని మొత్తం రెనోవేట్ చేసేసి టూరిజం కింద వాడుతున్నారు. ఈ రివర్లో బోట్స్ వెళ్తూ ఉంటాయి, టూరిస్ట్ అట్రాక్షన్. ఇది సూపర్గా ఉంటుంది నైట్ టైంలో. అంతేకాకుండా ఈ రివర్ని వెనిస్ ఆఫ్ ఈస్ట్ అని అంటారు. మనం ఇటలీలో వెనిస్ చూస్తాం కదా, రివర్లో బోట్స్ వెళ్తూ ఉంటాయి. చాలా ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్. అలాగే ఇది ఈస్టర్న్ ఏషియాలో ఇది కూడా వెనిస్ ఆఫ్ ఈస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఒకవేళ మీరు మలాకా వచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి. నేను ఇప్పుడు ఈ రివర్ వాక్ వేలోనే ఉన్నాను. ఎంత ఎక్స్ప్లోర్ చేసి మీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటా ఉంటా. మీరు ఎండ్ వరకు చూడండి. మనకి మలేషియా వచ్చేసాం. నీకు ఎలా అనిపిస్తుంది మెలాకా? మలాకా వచ్చేసరికి ఇక్కడ మొత్తం వింటేజ్ స్టైల్స్, రివర్ ఒక వింటేజ్ వైబ్స్. డిఫరెన్స్ ఉంది కదా, హడావిడి నైట్ లైఫ్ అంతా సిటీ కల్చర్. ఇక్కడ మొత్తం ప్లెజెంట్ గా వాతావరణం కూడా తక్కువ ఉంది కదా, ఇక్కడ అంతా ప్రశాంతంగా. మళ్ళీ ఇప్పుడు ఇంకా హైదరాబాద్ లో కంప్లీట్ వింటర్ సీజన్. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం హ్యూమిడ్ సమ్మర్ సీజన్ లా ఉంది మొత్తం. ఇక్కడ ఫుల్ ఎండ ఇంకెట్లా ఈ షోర్ కి దగ్గర ఉంది కదా, కోస్టల్ ఏరియా కాబట్టి అట్లానే ఉంటుంది. ఇంకా అది మాత్రం కరెక్టే. మన హైదరాబాద్ లో ఫుల్ 14 degrees నుంచి 10 degrees అలా వెళ్తుంది, ఫుల్ చల్లగా ఉంది. ఇక్కడ మాత్రం అసలు ఫుల్ వేడి. అసలు మీరు ఎప్పుడైనా మలేషియా అయితే మెలాకా మాత్రం మిస్ కాకండి, చాలా బ్యూటిఫుల్. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా సూపర్ గా కన్సర్వ్ చేస్తున్నారు. సూపర్ ఉంటుంది. మీరు ఓల్డ్ మలేషియా వింటేజ్ అంతా ఇక్కడ హిస్టరీ మొత్తం తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా మలేషియా వచ్చినప్పుడు మెలాకా విజిట్ చేయండి, సూపర్గా ఉంటుంది. ఇక్కడ రివర్ క్రూజ్లో బోట్ అని చెప్పాం కదా, ఇలా రివర్లో బోట్స్ వెళ్తూ ఉంటాయి. సేమ్ మనకి వెనిస్లో బోట్స్ వెళ్ళిన లాగానే కేరళలో కూడా చూస్తాం కదా, చూడొచ్చు. వావ్, సూపర్గా ఉంది. ఇట్ సైడ్ చూపి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి అవి ఏంటి, ఒక ఫ్లాగ్ లో మలేషియా, ఇంకొక ఫ్లాగ్ ఏంటి? యాక్చువల్గా మీరు ఇంతకుముందు బోట్ వెళ్ళినప్పుడు చూసే ఉంటారు కదా, 2 ఫ్లాగ్స్ ఉన్నాయి కదా. దాంట్లో ఒకటి వచ్చేసి మలేషియా నేషనల్ ఫ్లాగ్, అందరికి తెలిసిందే. ఇంకోటి వచ్చేసి మెలాకా స్టేట్ ఫ్లాగ్. ఇంతకుముందు బోట్ వెళ్ళింది కదా, ఈ రివర్లో అలానే బోట్ జర్నీ చేయాలంటే మనం కొంచెం ముందడికి వెళ్ళాక ప్రతి ఒక్క ఏరియాలో డిఫరెంట్ జెట్టీస్ ఉన్నాయి. మనం కేరళ హౌస్ బోట్, అలపి హౌస్ బోట్ చూస్తాం కదా, అలపి రివర్లో ఎలా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందో తెలుసు కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ జెట్టీస్ ఉన్నాయి ఒక్కొక్క స్టాప్కి. ఇదే నేను స్టే చేస్తున్న హోటల్. ఈ హోటల్ పేరునే స్టాప్ ఉంది, 16 నెంబర్ స్టాప్. హోటల్ నుంచి డైరెక్ట్ వచ్చేస్తే మనం ఇక్కడ రివర్ ఫ్రంట్కి వచ్చేస్తాం. రివర్ ఫ్రంట్కి వచ్చేసాక మనకి జెట్టి ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఇక్కడ మెలాకా వాటర్ ట్యాక్సీ సర్వీస్ను మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ QR కోడ్ ఉంది, దాన్ని స్కాన్ చేస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంతేకాకుండా ఈ వాటర్ ట్యాక్సీకి సంబంధించిన రూట్ మ్యాప్ మొత్తం ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. ఇక్కడ ఈ మ్యాప్ మొత్తం చూసుకొని ఏ ప్లేసెస్ ఉన్నాయో అన్నీ తిరిగేయచ్చు. ఈచ్ స్టాప్కి దాన్ని బట్టి ఆ ప్రైజెస్ ఉంటాయి. ఒకసారి ఇది స్కాన్ చేసి చూడాలి. ఇక్కడ దీన్ని స్కాన్ చేయగానే మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మెలాకా వాటర్ ట్యాక్సీ అని చెప్పేసి. దీంట్లో మెయిన్గా 2 చార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవి కొంచెం పలకడానికి కష్టంగానే ఉన్నాయి. 2 డిఫరెంట్ రూట్ చార్ట్స్ ఉన్నాయి ఇందులో. మీరు ఇక్కడ ఈ QR కోడ్ని స్కాన్ చేసి ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకొని ఈ హ్యాపీగా ఈ వాటర్ ట్యాక్సీని ఎంజాయ్ చేయొచ్చు తిరిగేసుకుంటూ. ఈ ఏరియా చూడండి, ఈ సిగ్నల్ దగ్గర ఏదో మనం సినిమాలో సెట్లో చూస్తాం కదా, ఆ విధంగా ఉంది. మొత్తం వింటేజ్ స్టైల్లో. కార్ చూడండి, సూపర్. అసలు మొత్తం వింటేజ్ స్టైల్లో ఉన్నట్టుగా ఉంది ఈ సిటీ మొత్తం. ఈ స్ట్రీట్లో ఏదో మంచి మూవీ సెట్లో చూస్తాం కదా, ఆ విధంగా ఉంది. సూపర్. అసలు
ఈ మెలాకా స్ట్రీట్స్లో తిరుగుతుంటే సూపర్గా ఉంది. మొత్తం వింటేజ్ స్టైల్లో ఉన్నాయి. నైట్ టైంలో స్ట్రీట్స్ అన్నీ. ఈవినింగ్ 7:30 అవుతుంది. 7:30 సో డిన్నర్ చేద్దామని చెప్పేసి జనరల్గా ఏమైనా ప్లేసెస్ చూస్తున్నాను. సో ఇక్కడ మెలాకాలో లిటిల్ ఇండియా అని ఉంటుంది. మొత్తం మన తమిళియన్స్ ఉంటారు. సో అక్కడ మనకి ఇండియన్ ఫుడ్ దొరుకుతుందిగా, రైస్ అది. సో వెళ్ళేసి అక్కడ నైట్ డిన్నర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. నాకు మెలాకా అయితే సూపర్గా నచ్చింది. చాలా పీస్ఫుల్గా ఉంది. చూడొచ్చు ఇక్కడ సిగ్నల్స్ దగ్గర చూస్తూ ఉంటే మంచి సినిమాలో సెట్స్ లాగా ఉన్నాయి. ఈ లైటింగ్స్లో సూపర్ ఉంది. ఇంకా ఇలానే కొంచెం ముందడికి వెళ్తే మన లిటిల్ ఇండియా వచ్చేస్తుంది. కమాన్ పెద్దగా లిటిల్ ఇండియా అని చెప్పేసి మనకి వెల్కమ్ చెప్తుంది. చూడొచ్చు లిటిల్ ఇండియా మెలాకా సూపర్ ఉంది కదా. మన ఇండియన్స్ కోసమే మన ఇండియన్స్ ఒక డెడికేటెడ్ స్ట్రీట్. మొత్తం ఇదంతా లిటిల్ ఇండియా మెలాకాలో. ఈ స్ట్రీట్లోకి మీరు ఎంటర్ అవ్వగానే మీకు అన్ని ఇండియన్స్ తమిళియన్స్కి సంబంధించిన షాప్సే ఉంటాయి. ఫుడ్ కానీ డ్రెస్సెస్ కానీ అన్నీ మొత్తం ఇండియన్స్కి సంబంధించిన శారీస్, మెన్స్కి ఇండియన్స్కి సంబంధించిన డ్రెస్సెసే ఉంటాయి. ఇంకా టెంపుల్స్ కూడా లోపల ఉంటాయి. రేపు పొంగల్ ఉంది, సంక్రాంతి. సో మనం వచ్చేసి సూపర్. సో మనం వెళ్ళేసి రేపు పొంగల్ కూడా ఇక్కడ ఏ విధంగా సెలబ్రేట్ చేస్తారో అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడైతే వెళ్ళేసి మంచిగా డిన్నర్ చేద్దాం. ఈ స్ట్రీట్లో పక్కనే నడుస్తుంటే మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం పోర్చుగీస్, బ్రిటిషర్స్, ఓల్డ్ వింటేజ్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇట్లా మీరు ఇట్లా కారిడార్స్ నుంచి చూస్తే మీరు చూసుకోవచ్చు ఎంత కెమెరాలో డైనమిక్ రేంజ్ ఏ విధంగా క్యాప్చర్ చేస్తుందో. సూపర్గా ఉంది కదా. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటే మాత్రం మస్తు వస్తాయి. అన్నీ మొత్తం ఓల్డ్ వింటేజ్ పోర్చుగీస్కి సంబంధించిన ఆ పోర్చుగీస్ టైంలో ఉన్న ఆర్కిటెక్చర్తో నిర్మించిన ఇవన్నీ ఇలా మీరు చూడొచ్చు. ఈ బిల్డింగ్స్ అవన్నీ. రేపు సంక్రాంతి కదా, పొంగల్, తమిళ వాళ్ళకి పొంగల్. ఇక్కడ మంచి చెరుకు గడ్డలు అమ్ముతున్నారు. అన్న ఎప్పుడు ఇరుకు తమిళ హ్యాపీ పొంగల్. కింద ఒక షుగర్ కేన్ మొత్తం పెద్ద స్టిక్ వచ్చేసి 12 RM అంట, 12 రింగెట్స్. ఇక్కడ చాలా పొడుగ్గా ఉన్నాయి. సూపర్ వస్తుంది. ఇదంతా ఫ్లవర్ షాపు. సో మొత్తం రేపు పొంగల్కి అంతా ప్రిపరేషన్ అనుకుంటా ఫ్లవర్ షాప్లో. లిటిల్ ఇండియా అన్నట్టుగానే అక్కడ చూడొచ్చు రాజీ సిల్క్ ప్యాలెస్ అంట. అన్నీ ఇండియన్ డ్రెస్సెస్, తమిళియన్కి సంబంధించిన మన పంచలు ఉంటాయి కదా, తెలుగు వాళ్ళకి ఇంకా తమిళ వాళ్ళకి ధోతి, పంచ, శారీస్ అన్నీ ఇండియన్స్కి సంబంధించిన డ్రెస్సెస్ ఇక్కడ అమ్ముతున్నారు. దాని పక్కనే మనకి చాలా ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. పూజా సామాన్ల స్టోర్ ఉంది. మంచి ఇండియన్ సాంబ్రాణి స్మెల్ వస్తుంది. అదంతా మొత్తం పూజకు సంబంధించిన సామాగ్రి అంతా అమ్ముతున్నారు ఇక్కడ. దీని పక్కనే మనకి ఈ రెస్టారెంట్ ఉంది. దీని పేరు వచ్చేసి రెస్టారెంట్ సర్వణ. చిట్టినాడు కింగ్ అని చెప్పేసి రాసి ఉంది. మొత్తం చిట్టినాడు స్టైల్ డిషెస్ ఇక్కడ ఉంటాయి. నేను అప్పుడు ఆఫ్టర్నూన్ ఇక్కడ సమోసా తీసుకున్నాను. సమోసా కూడా సూపర్గా ఉంది. బయటే స్టాల్ పెట్టేసి మొత్తం మన ఇండియన్ స్వీట్స్ అమ్ముతున్నారు తమిళ వారిలో. చూడొచ్చు ఇక్కడ పాల్కోవా, మైసూర్ పాక్, లడ్డు. ఒకసారి ఈ రెస్టారెంట్ లోపలికి వెళ్ళేసి డిషెస్ ఏమున్నాయో ఒకసారి మంచిగా నైట్ డిన్నర్ చేద్దాం. మీరు ఇక్కడ రెస్టారెంట్ చూసుకోవచ్చు. ఈ విధంగా ఉంది. క్యాప్సికం కాదు, అది పొట్లకాయ. 3-4 days అవుతుంది కదా. ఒకసారి ఇండియన్ ఫుడ్ మళ్ళీ ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడ లిటిల్ ఇండియా ఉంది కదా, ఆఫ్టర్నూన్ ఫుడ్ బాగుంది అని చెప్పేసాం కదా. సో ఇందులో బనానా లీఫ్ రైస్ ట్రై చేస్తాను. అంటే మన భాషలో వచ్చేసి ఇది మన భోజనం అంటాం కదా, సేమ్. మూడు కర్రీస్ ఇచ్చారు. పొట్లకాయ, దోసకాయ, పప్పు ఇచ్చారు. దాంతోపాటుగా అన్లిమిటెడ్ రైస్ వస్తుంది సేమ్ మనలాగానే. ఇంకా మనలాగేంది, మన ఇండియన్సే కదా. ఇంకా సాంబారు ఇవన్నీ కామన్ థింగ్. ఇంకా దీంతో పాటుగా రసం, అప్పడం కూడా ఇస్తారు. ఒకసారి ట్రై ఎట్లా ఉంది, నువ్వు తిండి దాంట్లో కలిపేసి రైస్ ఎలా ఉన్నాయి. ఎట్లా ఉంది? బాగుంది. నేను ఒక నూల్ పరోటా ఆర్డర్ చేశాను. ఆ పరోటా వచ్చాక అది కూడా ఒకసారి ట్రై చేసి మీతో షేర్ చేసుకుంటాను. నేను ఈ నూల్ పరోటా ఆర్డర్ చేశాను. ఇది కూడా బాగుంది, ట్రై చేయొచ్చు.